So good evening dear students of grade 10. Right now today in this session we are going to discuss very important model that is about 8 marks question from coordinate geometry. సో ఇక్కడ మనకి ఏంటంటే ఎక్సర్సైజ్ 7.1 అంటే ఎక్సర్సైజ్ 7.1 అంటే కోఆర్డినేట్ జామెట్రీలో ఫస్ట్ ఎక్సర్సైజ్ అనమాట. సో ఎక్సర్సైజ్ 7.1లో మనకి 6th క్వశ్చన్. ఇఫ్ యు ఆర్ హ్యావింగ్ ద టెక్స్ట్ బుక్ యూ జస్ట్ లుక్ ఇన్ టు ద టెక్స్ట్ బుక్. ఎక్సర్సైజ్ 7.1లో 6th క్వశ్చన్లో మనకి 3 బిట్స్ ఉంటాయండి. అంటే 6th క్వశ్చన్లో మనకి 3 బిట్స్ ఉంటాయి. అందులో ఒక బిట్ నేను చెప్తాను, రిమైనింగ్ 2 బిట్స్ మీరు ట్రై చేయండి. ఓకే, సో ఫస్ట్ బిట్ ఏంటంటే అసలు క్వశ్చన్ ఏ టైప్లో ఉంటాయి అంటే ఈ మోడల్లో ఉన్నాయి చూసుకోండి. నేమ్ ద టైప్ ఆఫ్ క్వాడ్రిలేటరల్ ఫార్మ్ అని చెప్పి ఈ మోడల్లో ఉంటాయి అనమాట. అంటే 6th క్వశ్చన్లో ఉన్నటువంటి 3 బిట్స్కి కూడా ఇదే క్వశ్చన్ అనమాట. ఏంటి, నేమ్ ద టైప్ ఆఫ్ క్వాడ్రిలేటరల్ ఫౌండ్ బై ద ఫాలోయింగ్ పాయింట్స్ అని చెప్పి ఈ ఫస్ట్ బిట్ అనమాట. అలా మనకి 3 బిట్స్ దగ్గర ఏంటంటే ఈ కోఆర్డినేట్స్ మారుతూ ఉంటాయి, క్వశ్చన్ మాత్రం ఒకటే ఉంటుంది. నేమ్ ద టైప్ ఆఫ్ క్వాడ్రిలేటర్ ఫార్మ్డ్ బై ద ఫాలోయింగ్ పాయింట్స్ అని చెప్పి ఇక్కడ మనకి పాయింట్స్ మారుస్తూ ఉంటాడు అనమాట. దాన్ని బట్టి అది ఏ టైప్ ఆఫ్ క్వాడ్రిలేటరల్ ఫామ్ అవుతుంది అని చెప్పి మనం డిసైడ్ చేసి లాస్ట్లో మనం రీజన్ రాస్తే సరిపోతుంది అనమాట. అది మనకి 8 మార్క్స్కి అడిగే ఛాన్స్ ఉంటుంది. మరీ చెప్తున్నానండి, 8 మార్క్స్కి అడిగే ఛాన్స్ ఉంటుంది. అయితే అందులో భాగంగా 6th క్వశ్చన్లో ఫస్ట్ బిట్ ఇది ఎక్కువగా మనకి ఎగ్జామ్లో చాలాసార్లు అడగడం జరిగిందండి. ఓకే, సో క్వశ్చన్ చూడండి. నేమ్ ద టైప్ ఆఫ్ క్వాడ్రిలేటరల్ ఫార్మ్డ్ బై ద ఫాలోయింగ్ పాయింట్స్ అండ్ గివ్ రీజన్స్. అలా ఎందుకు ఫామ్ అయింది లాస్ట్లో మనం రీజన్స్ ఇస్తే సరిపోతుంది అనమాట. ఓకే, అయితే పాయింట్స్ ఏంటి, -1 -2 1, 0 -1, 2 -3, 0. అంటే మనకి 4 ఇచ్చాడు. అంటే ఏ బి సి డి అనుకోవచ్చు కదండి. సో అలా అనుకుని నేను స్టార్ట్ చేసాను. చూడండి, వాడు ఇచ్చినటువంటి ఫస్ట్ కోడ్ ఏనేమో -1, -2 అనుకున్నాను, బినేమో 1, 0 అనుకున్నాను, సిని -1, 2 అనుకున్నాను, డిని -3, 0 అనుకున్నాను. అంటే ఏబిసిడి అజ్యూమ్ చేసుకున్నానా లేదా. అయితే ఇప్పుడు అది ఏ టైప్ ఆఫ్ క్వాడ్రిలేటరల్ అని అడుగుతున్నాడు. ఏ టైప్ ఆఫ్ క్వాడ్రిలేటరల్ అంటే మనకి ప్యారలోగ్రామ్ అవ్వచ్చు, రాంబస్ అవ్వచ్చు, స్క్వేర్ అవ్వచ్చు, రెక్టాంగిల్ అవ్వచ్చు. అంటే మనకి ఎక్కువగా స్క్వేర్ అయినా అవ్వచ్చు, లేదా రాంబస్ అయినా అవ్వచ్చు, లేదా ప్యారలోగ్రామ్ అయినా అవ్వచ్చు, లేదా రెక్టాంగిల్ అయినా అవ్వచ్చు. అది ఏ టైప్ ఆఫ్ క్వాడ్రిలేటరల్ అని మనం డిసైడ్ చేయాలన్నమాట. అది ఎలా చేస్తాము అంటే వాడు ఇచ్చినటువంటి చూడండి 4 పాయింట్స్ ఉన్నాయి, ఏ బి సి డి. అంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రతి పాయింట్కి మనం డిస్టెన్స్ కట్టాలి. ఫస్ట్ ఏబికి కడతాం, ఓకే, తర్వాత బీసీకి కడతాం, తర్వాత సిడికి కడతాం, తర్వాత డిఏ కడతాం. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్క్వేర్ కానీ ఏదైనా అజ్యూమ్ చేసుకుంటే ఫస్ట్ ఏంటి ఏబి అంటే డిస్టెన్స్ బిట్వీన్ ఏబి. ఫార్ములా తెలుసు కదండి, √x2 - x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 - y1 హోల్ స్క్వేర్. ఈ ఫార్ములా ఏంటంటే మనకి డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయడానికి ఉపయోగిస్తాం అనమాట. ఓకే, అయితే ఫస్ట్ ఏం చేయాలి, మనకి ఏబి డిస్టెన్స్ కడతాము, ఒక వాల్యూ వస్తుంది. తర్వాత ఏం చేస్తాము, బీసీ, నెక్స్ట్ బీకి సికి డిస్టెన్స్ కడతాం. ఫార్ములా సేమ్ అండి, కోఆర్డినేట్సే మారుతాయి. ఫార్ములా ఏంటి మళ్ళీ చెప్తున్నాను, √x2 - x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 - y1 హోల్ స్క్వేర్. అంటే ఏబికి డిస్టెన్స్ కడతాము, తర్వాత బీసీకి డిస్టెన్స్ కడతాము, తర్వాత సిడికి డిస్టెన్స్ కడతాము, తర్వాత డిఏకి డిస్టెన్స్ కడతాం. అంటే ఇక్కడ 4 డిస్టెన్స్లు కడతాం. ఏంటి, ఏబి, బీసీ, సిడి, డిఏ. అంటే అక్కడ 4 డిస్టెన్స్. అంటే ఏంటి, అవి సైడ్లు అనమాట. ఏబి ఒక సైడు, బీసీ ఒక సైడు, సిడి ఒక సైడు, డిఏ ఒక సైడ్. అంటే 4 సైడ్స్ కట్టిన తర్వాత అక్కడ మనకు తెలిసిపోతుంది. మ్యాక్సిమం 80% ఆఫ్ ద ప్రాబ్లం మనకి సైడ్స్ యొక్క డిస్టెన్స్ కట్టినప్పుడు తెలిసిపోతుంది. ఎలాగా, ఆపోజిట్ సైడ్స్ ఈక్వల్గా వస్తున్నాయా, అంటే ఏబిసిడి ఒకలా వచ్చాయా, లేదా బీసీడిఏ ఒకలా వచ్చాయా, లేదా అన్ని సైడ్స్ ఒకలాగే వచ్చాయా. అంటే ఏంటి, ఏబి ఈక్వల్ టు బీసీ ఈక్వల్ టు సిడి ఈక్వల్ టు డిఏ. అంటే అన్ని సైడ్స్ ఒకలాగే వచ్చాయా, లేదా ఆపోజిట్ సైడ్స్ ఈక్వల్గా వచ్చాయా అన్నది మనకి ఆ 4 సైడ్స్ యొక్క డిస్టెన్స్ కట్టంగానే ఒక 80% క్లారిటీ వస్తుంది. ఆ రిమైనింగ్ 20% క్లారిటీ ఎలా తెచ్చుకుంటాం అంటే డయాగ్నల్స్ విషయంలో చేస్తాం అనమాట. ఓకే, డయాగ్నల్స్ ఏముంటాయి, మనకి ఏ నుంచి సికి ఒక డయాగ్నల్ ఉంటుంది, బి నుంచి డికి ఒక డయాగ్నల్ ఉంటుంది అనమాట. అంటే ఇప్పుడు టోటల్ మనం 6 కేసెస్ చేయాలి. చాలా మంది మార్క్స్ ఇక్కడే పోతున్నాయి. 4 కేసెస్ చేసి ఆపేస్తున్నారు. అంటే ఏంటి, సైడ్లు చేసి ఆపేస్తున్నారు. ఏబి, బీసీ, సిడి, డిఏ ఆ 4 సైడ్లు చేసి ఆపేస్తున్నారు సమ్ముని. అంటే ఏంటి, అక్కడితో డిసైడ్ చేసి అంటే కరెక్ట్ ఆన్సర్ వస్తుంది, ఆ 4 సైడ్లు చేసి ఆపేస్తున్నారు. బట్ ఒకవేళ స్క్వేర్ అయినా రెక్టాంగిల్ అయినా మనకి డయాగ్నల్స్ ఈక్వల్గా ఉంటుంటే డయాగ్నల్స్ కూడా చేయాలి మనం. అంటే ఏ నుంచి సికి చేయాలి, బి నుంచి డికి చేయాలి. అంటే డిస్టెన్స్ బిట్వీన్ ఏసీ
డిస్టెన్స్ బిట్వీన్ బీడీ కూడా చేస్తేనే మనకి 8కి 8 మార్క్స్ పడతాయి అనమాట. అలా కాకుండా డయాగ్నల్ స్కిప్ చేసి ఓన్లీ 4 సైడ్సే కనుక చేస్తే 6 మార్క్సే పడే ఛాన్స్ ఉంటుంది అనమాట. ఎందుకంటే మనకి రీజన్ రాసేటప్పుడు మొత్తం ఈ 4 సైడ్స్ ప్లస్ 2 డయాగ్నల్స్ మొత్తం 6 కేసెస్ని చూసే రిజల్ట్ ఫుల్ మార్క్స్ అనేవి వేయడం జరుగుతుంది. ఓకే, సో దాన్ని బేస్ చేసుకునే ప్రాబ్లమ్ చేస్తాను. ఇది మీరు ఓన్గా ట్రై చేసి వచ్చేస్తున్నాను. నేను జస్ట్ మీకు అర్థం అవడం కోసం కాన్సెప్ట్ చెప్తున్నాను. ఓకే, సో ఏబిసిడి తీసుకున్నాము. ఫస్ట్ ఏం చేయమన్నామండి, ఏబి డిస్టెన్స్ కడుతున్నాం. ఇదిగో డిస్టెన్స్ బిట్వీన్ ఏబి అంటే ఏ కోఆర్డినేట్స్ బి కోఆర్డినేట్స్ తీసుకున్నాను, ఇగో ఫార్ములాలో వేసాను, సాల్వ్ చేశాను. సో ఫైనల్గా మీరు అబ్జర్వ్ చేస్తే ఒక 2 ఎక్స్ప్లెయిన్ చేస్తే ఇంకో 2 మీకు అర్థమవుతాయండి. ఓకే, సో ఏ యొక్క కోఆర్డినేట్స్ -1 -2, బి యొక్క కోఆర్డినేట్స్ 1, 0. డిస్టెన్స్ ఫార్మ్ ఏంటి, x2 - x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 - y1 హోల్ స్క్వేర్. అంటే ఇది x1 y1 x2 y2. x2 అంటే ఏంటి 1 మైనస్ x1 అంటే ఏంటి -1 అంటే 1 మైనస్ ఆఫ్, మళ్ళీ ఇంకో మైనస్ ఉంది. 2 మైనస్లు వస్తూ ఉంటాయండి, చాలా జాగ్రత్తగా చేయాలి. 2 మైనస్లు ఎప్పుడైతే వస్తున్నాయో 1 మైనస్ ఆఫ్, మళ్ళీ ఇంకో -1 ఉంది. అంటే ఆ -1కు ఒక బ్రాకెట్ పెట్టి మళ్ళీ మొత్తానికి ఇంకో బ్రాకెట్ పెట్టాలి. చూడండి ఇక్కడ ఎలా పెట్టాను. ఓకే, ఈ 1 ఏమో x2, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఈ 1 ఏమో x2 అంటే x2 మైనస్ x1 అంటే ఏంటి ఇంకో మైనస్ ఉంది. అంటే 1 మైనస్ ఆఫ్ -1 మళ్ళీ మొత్తానికి హోల్ స్క్వేర్ పెట్టాలన్నమాట. ఓకే, అప్పుడు ఏమవుతుంది, ఈ హోల్ స్క్వేర్ లోపల ఉన్నటువంటి ఎంటైర్ సైన్ చూసుకోవాలి. మైనస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది, లోపల ప్లస్ అవుతుంది. అంటే 1 ఈ మైనస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది, ప్లస్ అవుతుంది. అంటే 1 + 1 హోల్ స్క్వేర్ ప్లస్ సేమ్ ఇక్కడ కూడా y2 - y1. y2 ఎంత 0 మైనస్ y1 ఎంత -2 అంటే 0 మైనస్ మళ్ళీ ఇంకో మైనస్ కూడా ఉంది. అంటే 0 మైనస్ ఆఫ్ -2 మళ్ళీ బ్రాకెట్లో పెట్టి మళ్ళీ హోల్ స్క్వేర్ పెట్టాలన్నమాట. హోల్ అప్పుడు ఏమవుతుంది, మళ్ళీ మైనస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది, ప్లస్ అవుతుంది. అంటే 0 + 2 2 స్క్వేర్ అవుతుంది అనమాట. చూడండి అలాగే ఇక్కడ కూడా 1 మైనస్ ఆఫ్ -1 అంటే మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయింది. అంటే 1 + 1 హోల్ స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్. 1 + 1 అంటే ఎంత 2 స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్. 2 స్క్వేర్ అంటే ఎంత 4. అలాగే ఇంకో 2 స్క్వేర్ అంటే ఎంత 4. √4 + 4 ఎంత 8 అనమాట. √4 + 4 8. √8 ఎలా రాసుకోవచ్చు, √4 ఇంటూ √2 రాసుకోవచ్చు లేదా. అలా రాసుకుంటే √4 డైరెక్ట్ వాల్యూ ఎంత 2 ఉందన్నమాట. కాబట్టి 2√2. ఓకే, ఇదే మోడల్లో మొత్తం రిమైనింగ్ 3 సైడ్స్ కూడా కట్టాలన్నమాట. ఓకే, ఎంత వచ్చిందండి 2√2 అంటే √8ని √4 ఇంటూ √2 కింద రాసుకుంటే √4 యొక్క వాల్యూ 2 కాబట్టి 2√2. ఇది ఏబి యొక్క డిస్టెన్స్ అనమాట. అంటే ఏబి యొక్క డిస్టెన్స్ ఎంత వచ్చింది మనకి 2√2. సెకండ్ బీసీ, ఈసారి ఏం చేస్తున్నాను, ఈ రెండు తీసుకుంటాను. బీసీ అంటే 1, 0 -1, 2 అంటే x1 y1 x2 y2. చూసుకోండి x1 y1 x2 y2 మళ్ళీ డిస్టెన్స్ ఫార్ములా వేసి మళ్ళీ x2 - x1 అంటే -1 ఇగో చూసుకోండి x2 - x1 అంటే 1 అనమాట. -1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 - y1 2 - 0 హోల్ స్క్వేర్. అంటే -1 ఎంత అవుతుంది, -2 అవుతుంది. అంటే -2 హోల్ స్క్వేర్ ప్లస్ 2 - 0 2 స్క్వేర్ అనమాట. అంటే -2 హోల్ స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్. -2 హోల్ స్క్వేర్ అంటే +4. అలాగే ఇక్కడ కూడా 2 స్క్వేర్ అన్నా కూడా +4. మళ్ళీ 4 + 4 √8. √8 వాల్యూ √4 ఇంటూ √2 మళ్ళీ √4 వాల్యూ 2 కాబట్టి 2√2 వచ్చిందా లేదా. అంటే ఏబి బీసీ కూడా ఎంత వచ్చింది 2√2 వచ్చింది. అలాగా నెక్స్ట్ సిడికి చేయాలి, డిఏకి చేయాలి. మీరు జాగ్రత్తగా చేస్తాను అంటే సిడి డిఏ అంటే ఏంటి, ఇప్పుడు నెక్స్ట్ ఈ రెండింటికి అనమాట. అంటే x1 y1 x2 y2 అంటే x2 - x1 హోల్ స్క్వేర్. ఇక్కడ కూడా జాగ్రత్తగా చేయాలి. x2 అంటే ఎంత -3 మైనస్ x1 అంటే ఎంత -1 అంటే -3 మైనస్ ఆఫ్ మళ్ళీ ఇంకొక -1 ఉందన్నమాట. అంటే -3 మైనస్ ఆఫ్ -1 మళ్ళీ హోల్ స్క్వేర్ అనమాట. అప్పుడు ఏమవుతుంది నెక్స్ట్ స్టెప్లో -3 మైనస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది ప్లస్ అవుతుంది అనమాట. ఇగో చూసుకోండి మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయ్యి -3 + 1 హోల్ స్క్వేర్ అవుతుంది అనమాట. -3 + 1 అంటే ఎంత మనకి -2 హోల్ స్క్వేర్. అలాగే y2 - y1 y2 - y1 అంటే 0 - 2 0 - 2 అంటే ఎంత -2 హోల్ స్క్వేర్. -2 స్క్వేర్ అంటే ఏమవుతుంది 4 అవుతుంది అనమాట. అలాగే -2 స్క్వేర్ ఏమవుతుంది 4 అవుతుంది. సో ఫైనల్లీ దీనికి కూడా మనకి √8 వచ్చినప్పుడు √4 ఇంటూ √2 చేస్తే 2√2 అంటే ఏబి ఒకలాగే వచ్చింది, బీసీ ఒకలాగే వచ్చింది, సిడి ఒకలాగే వచ్చింది. ఆల్మోస్ట్
డిఏ కూడా అలా వచ్చేటట్టుగా చూసుకోండి, వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. అంటే ఈసారి ఏం చేయాలి, ఇక్కడ ఉన్నటువంటి డికి ఇక్కడ ఉన్నటువంటి ఏకి అంటే x1y1 x2y2 వేసి చేస్తే అది కూడా మీకు ఎంత వచ్చింది, ఆల్మోస్ట్ 2√2 వచ్చింది. అంటే ఇక్కడ మనకి 80% సాల్వ్ అయిపోయింది. ఎలా తెలుస్తుంది, ఏబి ఎంతైతే వచ్చిందో బీసీ కూడా అంతే వచ్చింది, బీసీ ఎంతైతే వచ్చిందో సిడి కూడా అంతే వచ్చింది, సిడి ఎంత ఉందో డిఏ కూడా అంతే వచ్చింది. అంటే 4 సైడ్స్ 2√2 2√2 2√2 2√2 అంటే 4 సైడ్స్ ఈక్వల్. అంటే అక్కడే చెప్పొచ్చు ఏంటి, ద గివెన్ క్వాడ్రిలేటరల్. రీజన్ అడుగుతున్నాడు కాబట్టి గివ్ రీజన్ అంటే ఏం రాస్తాము, ఫ్రమ్ ద గివెన్ డేటా ఆల్ ద సైడ్స్ ఐ మీన్ ఏబి ఈక్వల్ టు బీసీ ఈక్వల్ టు సిడి ఈక్వల్ టు డిఏ ఈక్వల్ టు 2√2. 4 సైడ్స్ ఈక్వల్గా ఉన్నాయంటే అది ఏం ఫామ్ అవుతుంది, స్క్వేర్ ఫామ్ అవుతుంది. అంటే అక్కడితో అవుతుంది, బట్ ఇంకొక 20% పెండింగ్ ఉంది. అవేంటి, డయాగ్నల్ ఏసీ కట్టాలి, డయాగ్నల్ బీడీ కూడా కట్టాలి. ఇది కట్టకపోతే మనకి ఫుల్ మార్క్స్ పడవు. మరి చెప్తున్నాను, ఎందుకంటే వీ హ్యావ్ ఎక్స్పీరియన్స్డ్ వై డూయింగ్ ద ఎవాల్యుయేషన్ ఆఫ్ ద పేపర్. ఏంటంటే చాలా మంది ఏబి బీసీ సిడిడిఏ కట్టేసి అక్కడే సమ్ అయిపోయింది కదా, ఫైనల్స్ అయిపోతుంది, బట్ డయాగ్నల్స్ చేయాలన్నమాట. బట్ డయాగ్నల్స్ మాత్రం పర్ఫెక్ట్గా చేయాలండి. అది చేసినప్పుడు స్క్వేర్లో కానీ రెక్టాంగిల్లో కానీ చూసుకోండి, స్క్వేర్లో కానీ రెక్టాంగిల్లో కానీ డయాగ్నల్స్ ఎలా ఉంటాయి, ఈక్వల్గా ఉంటాయి. ఏ నుంచి సికి ఎంతైతే వచ్చిందో బి నుంచి డి కూడా అంతే రావాలి. ఒకవేళ రాకపోతే సమ్ ఎక్కడో తప్పినట్టు, ఎందుకంటే 4 సైడ్స్ ఈక్వల్గా వచ్చినప్పుడు స్క్వేర్ అవుతుంది. మరి డయాగ్నల్స్ కూడా ఈక్వల్గా వస్తేనే స్క్వేర్ అవుతుంది. డయాగ్నల్స్ ఈక్వల్గా రాకపోయి ఓన్లీ సైడ్స్ వచ్చినంత మాత్రం స్క్వేర్ అవ్వదు, జాగ్రత్తగా చూసుకోవాలి. కాబట్టి డయాగ్నల్ ఏసీ చేస్తే నాకు ఎంత వచ్చింది, √16. √16 వాల్యూ ఎంత, 4. అలాగే డయాగ్నల్ బీడీ కూడా చేస్తే ఎంత వచ్చింది, √16. √16 వాల్యూ ఎంత, 4 అనమాట. అంటే దీన్ని బట్టి ఇంకా 100% కన్ఫర్మేషన్ చేయొచ్చు. ఏమని, డయాగ్నల్ ఏసీ ఈక్వల్ టు డయాగ్నల్ బీడీ ఈక్వల్ టు √16 ఈక్వల్ టు 4 అనమాట. అంటే డయాగ్నల్స్ రెండు ఒకలా వచ్చాయి, 4 సైడ్లు ఒకలా వచ్చాయి. జాగ్రత్తగా అబ్జర్వ్ చేశారు లేదా, అంటే ఓన్లీ సైడ్లో అయితే 2√2 వచ్చాయి. అంటే ఏబి ఈక్వల్ టు బీసీ ఈక్వల్ టు సిడి ఈక్వల్ టు డిఏ ఈక్వల్ టు 2√2 అవి సైడ్లు. నెక్స్ట్ డయాగ్నల్స్ ఏసీ ఈక్వల్ టు డయాగ్నల్ బీడీ ఈక్వల్ టు 4 అనమాట. దీన్ని బట్టి డయాగ్నల్స్ రెండు ఒకలా వచ్చాయి, సైడ్స్ అన్ని ఒకలా వచ్చాయి. అప్పుడు మనం కన్ఫర్మ్ చేయాలి, దేర్ఫోర్ ద గివెన్ క్వాడ్రిలేటర్ ఈజ్ స్క్వేర్ అని చెప్పి మనం ఫైనలైజ్ చేస్తాం అనమాట. ఇది మనం ఈ టైప్లో మనం 6th లో ఉన్నటువంటి రిమైనింగ్ 2-3 బిట్స్ కూడా చేయాలి. ఇది మాత్రం ఈ సమ్ నెగ్లెక్ట్ చేయకండి. నేమ్ ద టైప్ ఆఫ్ క్వాడ్రిలేటరల్ ఫార్మ్డ్ అని చెప్పి నెక్స్ట్ 2 బిట్స్ ట్రై చేయండి. ఓకే, సో గుడ్ ఈవినింగ్, హ్యావ్ ఎ నైస్ డే.